కొంతమంది స్టూడెంట్స్కి టాప్ 5 ఐఐటీస్లో ఏ బ్రాంచ్ వచ్చినా వెళ్ళాలనిపిస్తుంది ఫర్ గుడ్ రీజన్స్, ఫర్ వ్యాలిడ్ రీజన్స్. ఎందుకంటే టాప్ 5 ఐఐటీస్ దే ఆర్ అ బ్రాండ్ ఆఫ్ దర్ ఓన్. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఖరగ్పూర్, మెడ్రాస్, అవి బై దెమ్సెల్స్ దే ఆర్ బ్రాండ్స్. అంటే ఐఐటి ఈజ్ అ బ్రాండ్, బట్ విత్ ఇన్ ఐఐటి దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్స్. ఐఐటి బాంబే, మెడ్రాస్, ఢిల్లీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇక్కడ అందరూ కంప్యూటర్ సైన్స్, సర్క్యూట్ బ్రాంచెస్ అని వేలం వేరుగా వెళ్తూ ఉంటారు. కానీ ద ఇన్స్టిట్యూట్ బై ఇట్ సెల్ఫ్ ఆఫర్స్ లాట్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ రికగ్నిషన్. తర్వాత ఈ ఐఐటీస్లో ఏంటంటే ద నేచర్ ఆఫ్ ప్లేస్మెంట్స్, వెరైటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సిఎస్ అండ్ ఐటీ రిలేటెడ్ జాబ్సే కాదు, they will have consultancy companies, they'll have banking companies, finance companies, startups in variety of areas, data analytics kind of companies, FMCG companies, ఇలా చాలా చాలా వెరైటీ ఉంటుంది. సో స్టూడెంట్స్కి క్లారిటీ ఉంటాయి. నేను ఓకే ఫస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బై సెకండ్ ఇయర్ ఇఫ్ దే హ్యావ్ క్లారిటీ దే కెన్ స్టార్ట్ పర్స్యూయింగ్ అనమాట. నేను ఈ డైరెక్షన్లో వెళ్తాను, నేను ఈ బ్రాంచ్ చేస్తున్నాను, ఈ డైరెక్షన్లో వెళ్తాను అంటే ఈ ఐఐటీస్లో దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ గెటింగ్ ఇన్ టు యువర్ డ్రీమ్ ప్లేస్మెంట్. సో అందుకోసం కొంతమంది స్టూడెంట్స్ దే ప్రిఫర్ ఏ బ్రాంచ్ వచ్చినా వెళ్ళిపోతాము అని దే టేక్ ఇట్ అండ్ దే డూ వెల్. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది, కొంతమంది ఏం చేయమనుకుంటారంటే నేను సివిల్ సర్వీసెస్కి వెళ్తాను, లేదా ఐ విల్ గో ఫర్ ఎంబీఏ, ఐఐఎమ్స్లో ఎంబీఏ చేసుకుంటాను. అలాంటప్పుడు ఈ టాప్ ఐఐటీస్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే పియర్ గ్రూప్ బాగుంటుంది, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ బాగుంటుంది, ఎక్స్పోజర్ బాగుంటుంది. ఆల్ రైట్, సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఎనీ బ్రాంచ్ మస్ట్ బీ ఓకే. సో అలాంటి వాళ్ళందరికీ మీకు ఏ ర్యాంక్ వస్తే మీకు ఆ టాప్ 5 ఐఐటీస్లో లాస్ట్ ర్యాంక్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్స్ ప్లేస్మెంట్, లాస్ట్ ర్యాంక్ ఏంటి కేటగిరీ వైజ్ అన్నది మనం చూద్దాం. ఇట్స్ అ షార్ట్ వీడియో, మొత్తం చూడండి వీడియో. ఓకే, ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఐఐటి బాంబే. మనందరికీ తెలుసు ఐఐటి బాంబే ఈజ్ ఇన్ గ్రేట్ డిమాండ్. సో ఇక్కడ చూస్తే అక్రాస్ కేటగిరీస్ ఎక్సెప్ట్ ఫర్ 9 ఎస్టీ ఫీమేల్ తప్ప మిగిలినవన్నీ కెమిస్ట్రీ. మీరు అనొచ్చు కెమిస్ట్రీకి ఎవరు వెళ్తారండి, who will go for chemistry? There are students, మా స్టూడెంట్ కూడా ఒక స్టూడెంట్ లాస్ట్ ఇయర్ హీస్ గాన్ ఫర్ ఐఐటి బాంబే కెమిస్ట్రీ తీసుకున్నాడు అండ్ ఈజ్ హ్యాపీ. అండ్ ఎందుకంటే కెమిస్ట్రీ బై ఇట్ సెల్ఫ్ దే ఆర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్, కోర్ బ్రాంచ్ జాబ్స్ వస్తాయి. ఫార్మాలో వస్తుంది, పెట్రోకెమికల్స్లో వస్తుంది, మెటీరియల్ సైన్స్లో ఈ ఇండస్ట్రీస్లో వస్తున్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్యాషన్తో చేస్తే తప్పకుండా మీకు కోర్ బ్రాంచ్లో వస్తుంది. అవి కాకుండా నేను ఇందాక చెప్పాను కదా డైవర్స్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అవి వస్తాయి. తర్వాత యూ కెన్ గో ఫర్ అ పిహెచ్డి అబ్రాడ్, సో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో వాట్ ఈస్ ద లాస్ట్ ర్యాంక్? ఫీమేల్స్ చూస్తే 11,262. చూడండి, ఓపెన్ కేటగిరీలో 11,262 మీకు ఐఐటి బాంబేలో సీట్ వస్తుంది. అదే బాయ్స్కి అయితే 7,430 ర్యాంక్ వచ్చినా మీకు ఐఐటి బాంబేలో సీట్ వస్తుంది. అంటే ఈ సంవత్సరం సంథింగ్ లైక్ అరౌండ్ 120 మార్క్స్ వచ్చినా కూడా మీరు ఐఐటి బాంబేలో సీట్ తెచ్చుకోవచ్చు. ఓకే, అదే ఓబీసీ ఇవన్నీ కేటగిరీ ర్యాంక్స్. ఇది సిఆర్ఎల్, ఆ పైన 2 సిఆర్ఎల్, ఇవన్నీ కేటగిరీ ర్యాంక్స్. సో మీకు ఓబీసీ ఎన్సీఎల్లో ఫీమేల్స్ అయితే 7754, జెండర్ న్యూట్రల్ అయితే 3506, తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితే 2637 అండ్ జెండర్ న్యూట్రల్ అయితే 1338. అదే ఎస్సీ అయితే 3101, జెండర్ న్యూట్రల్ అయితే 2025. వీళ్ళకి మెటీరియల్ ఫీమేల్స్కి మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్, అగైన్ అ బ్రాంచ్ విత్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఎందుకంటే మెటీరియల్ సైన్స్లో చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో యూ కెన్ లుక్ ఎట్ దాట్. 1251. తర్వాత కెమిస్ట్రీ మళ్ళీ ఎస్టీ జెండర్ న్యూట్రల్ కూడా 1036 ఇస్ ద highest rank for IIT Bombay category wise. Adi Bombay. Now let's look at Delhi.
ఢిల్లీలో అన్ని అక్రాస్ ద బోర్డ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్. సో టెక్స్టైల్ ఇంజనీరింగ్లో జాబ్స్ టెక్స్టైల్ కంపెనీస్ తీసుకొని కోర్ బ్రాంచ్లో జాబ్స్ తక్కువ ఉంటాయి. అబౌట్ 10 to 15% స్టూడెంట్స్ టెక్స్టైల్ ఇంజనీరింగ్లో దే గెట్ ప్లేస్డ్ హియర్. చాలామంది దే గెట్ ఇన్ టు డైవర్స్ ఏరియాస్. అనలిటిక్ కంపెనీస్లో వెళ్తారు, ఐటీ సర్వీస్ కంపెనీస్లోకి వెళ్తారు, ఆ తర్వాత స్టార్టప్స్లోకి వెళ్తారు. అంటే వేరే స్కిల్స్ ఎక్వైర్ చేసుకొని వెళ్తారు. మేనేజ్మెంట్ కన్సల్టింగ్లో వెళ్తారు. కొంతమంది ఓ 2 ఏళ్ళు పనిచేసి ఎంబీఏకి వెళ్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎగ్జిస్ట్. సో అక్రాస్ ద బోర్డ్ మనం చూస్తే టెక్స్టైల్ ఇంజనీరింగ్లో లాస్ట్ ర్యాంక్ ఫీమేల్కి 12,551. ఆ తర్వాత జెండర్ న్యూట్రల్ ఇట్ ఈస్ 6,102. అండ్ మిగిలినవన్నీ ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అన్నీ మనకి ఈ విధంగా ఉన్నాయి. మీరు కావాలంటే యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. దట్ ఈస్ as far as IIT Delhi. IIT Delhi across the board it is textile technology. ఓకే, తర్వాత ఐఐటి మెడ్రాస్ చూస్తే అగైన్ ఐఐటి మెడ్రాస్ చూస్తే అక్రాస్ ద బోర్డ్ మీకు బయోలాజికల్ సైన్స్ బిఎస్. అగైన్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ బ్రాంచ్. లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ రీసెర్చ్. బయాలజికల్ సైన్సెస్లో చాలా స్కోప్ ఉంది. ఐఐటి మెడ్రాస్లో చాలా రీసెర్చ్ జరుగుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్, ఐఐటి మెడ్రాస్లో మీరు ఇఫ్ యూఆర్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బ్రాంచ్ మీరు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు ఇన్ దిస్ బ్రాంచ్. ఆల్ రైట్. ప్లస్ ఇందులో లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ గెటింగ్ ఇన్ టు డేటా అనలిటిక్స్, బయోస్టాటిస్టిక్స్ అని ఉంటుంది. సో డేటా అనలిటిక్స్ ఆ రేంజ్ అటువైపు కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఆ తర్వాత మీకు ఏం బయాలజీలో ప్రవేశం అవసరం లేదు. మీకు కావాల్సిన బయాలజీ అన్నది వాళ్ళు నేర్పిస్తారు. ఇట్స్ అ గుడ్ బ్రాంచ్ ప్రొవైడెడ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు స్టూడెంట్ షుడ్ బి ఓపెన్. నాకు ఐటీ అనకుండా ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ కోర్ బ్రాంచ్లోనే ఐ విల్ మేక్ మై ఫ్యూచర్ అంటే బ్యూటిఫుల్ స్కోప్ ఉంది. ఆ తర్వాత నేను చెప్పాను కదా ఈ టాప్ 5 ఐఐటీస్లో డైవర్సిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉంటుంది. సో యూ కెన్ పర్స్యూ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఓకే, సో ఏ ర్యాంక్ వచ్చింది? ఫీమేల్ ఓన్లీ 14,739 అండ్ జెండర్ న్యూట్రల్ 10,682. సో 10,682 కూడా మీకు టాప్ 5 ఐఐటీస్లో బాయ్స్కి మీకు సీట్ వస్తుంది. అంటే ఈసారి దాదాపుగా ఒక 100 మార్క్స్ వస్తే మీకు ఐఐటి మెడ్రాస్లో సీట్ వస్తుంది. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అన్నీ ఈ విధంగా ఉన్నాయి. అండ్ అన్నీ అక్రాస్ ద బోర్డ్ ఇట్ ఈస్ బయాలజికల్ సైన్సెస్. తర్వాత ఇంకోటి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, దెర్ ఈస్ నో డిఫరెన్స్ బీఎస్ అన్నా బీటెక్ అన్నా. బీఎస్ అంటే ఏమీ డౌన్ గ్రేడింగ్ ఏం కాదు. ఇట్స్ అన్ ఐఐటి, ఎనీ డిగ్రీ ఈజ్ గుడ్ ఇనఫ్. సో డోంట్ బాదర్ అబౌట్ ద డిగ్రీ. సో మీరు కావాలంటే యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఓకే, నౌ లెట్స్ గో ఆన్ టు ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్లో ఎర్త్ సైన్సెస్ అనే ఒక డిసిప్లిన్ ఉన్నది. అండ్ 17,618 చూడండి, టాప్ 5 ఐఐటీస్లో గర్ల్స్కి 17,618 కూడా మీకు సీట్ వస్తుంది. అండ్ బాయ్స్కి అయితే 10,498. అండ్ అదేంటంటే కెమిస్ట్రీ, ఇక్కడ కూడా కెమిస్ట్రీ అక్రాస్ ద బోర్డ్. మళ్ళీ ఎర్త్ సైన్సెస్ ఎస్టీ, తర్వాత బయాలజికల్ సైన్స్ ఇక్కడ కూడా ఒక బిఎస్ డిగ్రీ ఉంది ఎస్టీ, అండ్ కెమిస్ట్రీ బిఎస్ అది ఐఐటి బాంబే లాగే. ఇవి దీస్ ఆర్ ద హోల్ థింగ్. ఇక్కడ మనకి 702P అంటే ఇట్స్ అ ప్రిపరేటరీ ప్రోగ్రామ్. 702 అంటే ప్రిపరేటరీ ప్రోగ్రామ్. ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? వాళ్ళకి ఆ బ్రాంచ్లో సీట్లు ఆ కేటగిరీ వాళ్ళు దొరకకపోతే కొంచెం స్టాండర్డ్స్ డైల్యూట్ చేసి కొంతమందిని తీసుకుంటారు. వాళ్ళు కట్ ఆఫ్స్ మీట్ అవ్వకపోయినా కొంచెం కిందికి వెళ్ళి వాళ్ళని తీసుకుంటారు. తీసుకొని 1 year ప్రిపరేటరీ ప్రోగ్రామ్ నడిపిస్తారు. ఆల్ ఐఐటీస్కి కలిపి ఎక్కడో ఒక చోట సమ్ సింగిల్ ఐఐటీలో ట్రైనింగ్ ఇస్తారు. 1 year ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళది పాస్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళని ఈ ఎక్కడైతే బ్రాంచ్ వచ్చిందో, ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి పంపిస్తారు. సో దట్ ఈస్ ద ప్రిపరేటరీ ప్రోగ్రామ్. అంటే ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అంటే నార్మల్ ర్యాంక్ కన్నా ఇంకా తక్కువ అనమాట. ఓకే, కేటగిరీ ర్యాంక్ కన్నా ఇంకా తక్కువ. సో 702 పార్టిసిపేటరీ ర్యాంక్, ప్రిపరేటరీ ప్రోగ్రామ్, నాట్ పార్టిసిపేటరీ, ప్రిపరేటరీ ప్రోగ్రామ్. ఓకే, దట్ ఈస్ as far as ఎర్త్ సైన్సెస్ ఇస్ కన్సర్న్. సో ఇది ఈ విధంగా మనకి ఐఐటి కాన్పూర్లో ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ చూడండి, అప్లైడ్ జియాలజీ
ఫీమేల్స్కి 22,000 కూడా మీకు ఐఐటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా జెండర్ న్యూట్రల్కి అంటే బాయ్స్కి 12,900కి మీకు ఐఐటీలో సీట్ వస్తుంది. మిగిలినవన్నీ కెమిస్ట్రీ ఉంది, ఇక్కడ అప్లైడ్ జియాలజీ ఉంది, మోస్ట్లీ ఇట్ ఈస్ అప్లైడ్ జియాలజీ. తర్వాత లాస్ట్కి ఎస్టీ ఫీమేల్, ఎస్టీకి ఇది ఫీమేల్ కాదు, ఇట్ ఈస్ జెండర్ న్యూట్రల్, దిస్ అ మిస్టేక్, దిస్ ఇస్ జెండర్ న్యూట్రల్. ఈ జెండర్ న్యూట్రల్కి బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ 1731 ఈజ్ ద ర్యాంక్, కేటగిరీ ర్యాంక్. ఇవన్నీ కేటగిరీ ర్యాంక్. తర్వాత ఇక్కడ ఫీమేల్స్కి అప్లైడ్ జియాలజీలో ఇందాక చెప్పాను కదా, ఇది ప్రిపరేటరీ ప్రోగ్రామ్ వాళ్ళకి సీట్స్ వచ్చాయి ఇన్ అప్లైడ్ జియాలజీ. అయితే మళ్ళీ అగైన్ లెట్ మీ టెల్ యూ, మీరు వెన్ యూఆర్ అప్లయింగ్ ఫర్ జోసా కౌన్సిలింగ్ మీకు క్లారిటీ ఉండాలి. అంటే నాకు ఏ బ్రాంచ్ వచ్చినా సరే నేను టాప్ 5 ఐఐటీస్కి వెళ్తాను, టాప్ 5 ఐఐటీస్కి వెళ్ళి నేను అక్కడ కోర్లోనైనా సెటిల్ అవుతాను, లేదా అక్కడున్న ఆపర్చునిటీస్ వాడుకొని ఐ విల్ సెటిల్ ఇన్ టు అ గుడ్ కెరియర్ అని అనుకుంటే యూ విల్ డూ వెల్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఒక నెగటివ్ మైండ్ సెట్తో వెళ్తారు. అది ఎప్పుడు చేయకూడదు. అరే టెక్స్టైల్ దొరికింది నాకు, వాట్ అ లైఫ్, నెగటివ్ మైండ్ సెట్. అండ్ ఎప్పుడు కంపేర్ చేసుకొని వాడి బ్యాచ్ వాడేవాడో ఎన్ఐటీలో ట్రిచ్లో ఏదో కంప్యూటర్ సైన్స్ వస్తుంది, వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, వాడు సెటిల్ అయ్యాడు, అలా నెగటివ్ మైండ్ సెట్తో వస్తే యూ విల్ నెవర్ డూ వెల్. సో మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. ఓకే, నేను టాప్ 5 ఐఐటీస్లో బెస్ట్ ఏ బ్రాంచ్ వచ్చినా నేను వెళ్ళిపోతాను, అండ్ ఐఎమ్ రెడీ టు వర్క్ హార్డ్ అండ్ గెట్ ఇన్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్. ఈ ప్రొఫెషన్స్ అన్నీ నేను, ఈ కెరియర్ చాయిసెస్ అన్నీ నేను చూసుకొని బై ద టైమ్ ఐ కమ్ టు సెకండ్ ఇయర్ క్లారిటీతో ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ 2 years ప్రిపేర్ అయ్యి ప్లేస్మెంట్స్కి వెళ్తాను, సెటిల్ అవుతాను, లేదా బయటికి వెళ్తాను, పిహెచ్డీ చేస్తాను. ఆ క్లారిటీతో ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. యూ విల్ సెటిల్ వెల్. ఈ క్లారిటీ లేకుండా ఎవరో చెప్పారు ఐఐటీ ఏదొచ్చినా మీరు టాప్ 5 ఐఐటీకి వెళ్ళిపోండి అని చెప్పి ఆ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ లేకుండా నెగటివ్ మైండ్ సెట్తో మీ ఫ్రెండ్స్తోని, వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిన ఫ్రెండ్స్తోని, కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళతోని, ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ కానీ, లోవర్ ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ కానీ, సర్క్యూట్ బ్రాంచెస్ తీసుకున్న ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడు కాన్స్టెంట్గా కంపేర్ చేసుకుంటూ ఉంటే మీరు యూ విల్ నెవర్ సెటిల్ వెల్. ఇప్పుడు మీరు చూడండి, సుందర్ పిచాయ్ హూ ఇస్ ద CEO ఆఫ్ గూగుల్ మెటలర్జీ తీసుకున్నాడు ఐఐటి ఖరగ్పూర్. సీ వేర్ హీ ఈస్ టుడే. సో మీరు పాజిటివ్గా ఆలోచించి మీరు అందులో సెటిల్ అవుతాము అనే క్లారిటీతో మీరు వెళ్ళగలిస్తే యూ విల్ డూ వెల్. IITs, especially the top 5 IITs, will provide you those kind of opportunities. All the best for your JOSA counseling.